And the other thing he says is, don't think that you'll be heard for many words. Now that's another mistake a lot of people make in prayer. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విస్తారమైన మాటలను మాట్లాడటం వల్ల నీ ప్రార్థన ఆలకించబడుతుందని అనుకోవద్దు. అనేక మంది ప్రార్థనలో చేసే మరొక తప్పిది. They think that if I pray for a long time, God will certainly hear me. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను దీర్ఘ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన వింటాడని వాళ్ళు అనుకుంటారు. I prayed for 3 hours. నేను 3 గంటలు ప్రార్థన చేశానని చెప్తారు. So definitely God will hear me. దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన వినాల్సిందే అనుకుంటారు. That's a lot of nonsense. అది ఎంత అర్థం లేని విషయం. That's what they non-Christians think. That if I have prayed for a long time, then God will definitely hear me. క్రైస్తవేతరులు ఆ విధంగా ఆలోచిస్తుంటారు. నేను దీర్ఘకాలం ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకించి ఉంటాడని వాళ్ళు అనుకుంటారు. It's not true. అది నిజం కాదు. On Mount Carmel, the prophets of Baal prayed for many hours. కర్మేలు పర్వతం మీద మనం చూసినట్లయితే బయలు ప్రవక్తలు అనేక గంటలు ప్రార్థనలు చేశారు. Maybe 5-6 hours or more. దాదాపుగా 5-6 గంటలు అంతకంటే ఎక్కువ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. Nothing happened. ఏమీ జరగలేదు. Elijah got up and prayed for half a minute. ఏలియా నిలబడి అర్ధ నిమిషం ప్రార్థన చేశాడు. And the fire fell. అగ్ని క్రిందకు దిగి వచ్చింది. So it's not a long prayer ఏదో దీర్ఘ ప్రార్థన కాదు ఇక్కడ కావాల్సింది. that makes God hear. It's very important to understand that. దీర్ఘ ప్రార్థన చేసావు కాబట్టి దేవుడు ఆ ప్రార్థన వినడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. A lot of people think that, well, I prayed all night. Of course, God's got to answer my prayer. Who said that? చాలా మంది ఏమనుకుంటారంటే నేను రాత్రి అంతా ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నా ప్రార్థన తప్పకుండా వింటాడని అనుకుంటారు. ఎవరు చెప్పారు నీతో? It's faith that brings an answer to prayer. ప్రార్థనకి జవాబిచ్చేది విశ్వాసం And a heart that is free from sin. మరియు పాపము లేని హృదయం. Those are the most important things. ఆ రెండు ఎంత ప్రాముఖ్యమైన విషయాలు. If your heart is free from sin, if I regard iniquity in my heart, నీ హృదయము పాపం లేకుండా ఉన్నట్లయితే నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల Psalm 66 verse 18 says, the Lord will not hear me. ప్రభువు నా మనవి వినకయే పోవును. కీర్తనలు 66:18. It doesn't matter if you pray all night. It doesn't matter how wonderful your prayer sounds. నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఎంత వినసొంపుగా ఉన్నా సరే, If there's sin which is not settled, సరిచేయబడని పాపం ఉన్నట్లయితే, if there's unconfessed sin in your heart, ఒప్పుకొని పాపం నీ హృదయంలో ఉన్నట్లయితే, Jesus said that if something wrong, if there's a wrong relationship between you and a brother, you hurt somebody, యేసు ప్రభు ఏం చెప్పారంటే నువ్వు ఎవరికైనా హాని చేసినట్లా లేక నీకు నీ సహోదరునికి సంబంధం సరిగా లేనట్లయితే, and you come and pray to God, God will not listen to your prayer. నీవు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. Go and settle that matter with your brother. వెళ్ళి నీ సహోదరునితో సరిచేసుకొని రా. So if there's a sin between you and God, దేవునికి నీకు మధ్యలో పాపం ఉంది, or between you and a brother that's not been confessed and settled, లేక నీకు నీ సహోదరుని మధ్య పాపం ఉంది, అది ఒప్పుకోలేదు, దాన్ని సరిచేసుకోలేదు, you can be absolutely sure that you're wasting your time praying. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నువ్వు ప్రార్థన చేస్తున్నంత వ్యర్థమని నువ్వు గ్రహించవచ్చు. Whether you pray for 1 minute or 10 hours. నువ్వు 1 నిమిషం ప్రార్థన చేసినా 10 గంటలు ప్రార్థన చేసినా. And the other thing is, if you don't have faith, that's the second requirement. ఇంకోటి ఏంటంటే నీకు విశ్వాసం లేనట్లయితే అది రెండవ షరతు. If you don't have faith when you pray, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు విశ్వాసం లేనట్లయితే you're not going to get anything. నువ్వేమీ పొందలేవు. You do not have because you do not believe నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు పొందలేదు. that you will receive. Jesus said, when you pray, believe, యేసు ప్రభువు ఏం చెప్పారంటే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి, and then you will receive. అప్పుడు మాత్రమే మీరు పొందుతారు. If I pray for a long time and I don't believe God's ever going to grant that to me, నేను ఎంతో దీర్ఘకాలం ప్రార్థన చేసి ప్రభు నాకు అది అనుగ్రహిస్తాడని నేను నమ్మనట్లయితే, then you're not going to get it. అప్పుడు నువ్వు దాన్ని పొందలేవు. Why do we say amen at the end of prayer? ప్రార్థన చివర్లో ఆమేన్ అని ఎందుకు చెప్తాం మనం? Amen is not just a signal that the prayer is over. ఆమేన్ అంటే ప్రార్థన అయిపోయిందని తెలియజేయటం కాదు, సూచన కాదు. It's much more than that. దానికంటే ఎంత ఎక్కువైంది ఇది. It means that I am believing that what I have prayed, I'm going to get. దాని అర్థం ఏంటంటే ఇప్పటిదాకా నేను ఏదైతే ప్రార్థన చేశానో దాన్ని నేను పొందుతాను అని చెప్పటం. Amen is a Hebrew word which, if it were translated into English, it would mean it shall be done. ఆమేన్ అనేది ఒక హెబ్రూ పదం. దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే ఇలా ఉంటుంది, ఇది జరుగును గాక, It will be so. ఇది పరిష్కరించబడును గాక. I'm saying to God, I prayed this, Father, in the name of Jesus Christ. నేను దేవునితో చెప్తున్నాను, తండ్రికి యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను, and I believe it will be done. ఇది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. I've asked in faith
I believe I've asked according to your will. నేను విశ్వాసంతో అడిగాను, ఆయన చిత్త ప్రకారం నేను అడిగానని నేను నమ్ముతున్నాను. It will be done, of course. ఇది జరుగును గాక. In areas where we don't know what God's will is, కొన్నిసార్లు దేవుని చిత్తం ఏంటో మనకి కొన్ని విషయాలు తెలియదు. we say, Father, not my will, but thine be done. మనం ఈ విధంగా ప్రార్థన చేయొచ్చు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే. In fact, as a little child, you know how little children go to their father and ask for anything. చిన్న పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడుగుతారు. You are permitted to ask God for anything. దేవుణ్ణి ఏదైనా నువ్వు అడగొచ్చు, ఆ అనుమతి అనేది నీకుంది. A little child can ask for an elephant or a real aeroplane, not a toy aeroplane. చిన్న పిల్లలు వెళ్ళి ఒక నిజమైన ఏనుగుని అడగొచ్చు, నిజమైన విమానం కావాలని అడగొచ్చు, బొమ్మ కాదు నిజమైన విమానాన్ని అడగొచ్చు. A little child can ask God for anything, ask his father for anything. ఒక చిన్న బిడ్డ తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగొచ్చు. And you can ask God for anything provided అదే విధంగా దేవుణ్ణి కూడా నువ్వు ఏదైనా అడగొచ్చు. you conclude your prayer with this one sentence. ఈ ఒక్క మాటతో నీ ప్రార్థన ముగిస్తే, Nevertheless, Father, not as I will, but as thou wilt. అయినా కానీ ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. I trust you to choose for me. ప్రభువా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, నా కోసం మీరే ప్రణాళిక చేయండి. That's a wonderful attitude to have in prayer. ప్రార్థనలో అటువంటి వైఖరి కలిగి ఉంటే ఎంత మంచిది. I trust you, Father, to choose for me, and I trust you ఓ ప్రభా నా కొరకు మీరే ఎంచుకోండి, దాన్ని నేను నమ్ముతున్నాను ప్రభా. that I will get this which I'm praying according to your will. ఓ ప్రభా మీ చిత్తానుసారంగా నేను ప్రార్థన చేసేది నాకు లభిస్తుంది అని నమ్మటం. There are many areas where God's will is revealed to us in Scripture. అనేక విషయాల్లో దేవుని యొక్క లేఖనాల్లో ఆయన చిత్తం ఏంటో మనకి తెలియజేయబడింది. We must come in faith. విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి రావాలి. We must not come like a lot of prayer that goes on with Christians. You pray and you go to those Christians and ask them, you think God will answer that prayer? They say, I don't know. మనం ఇలా ఉండకూడదు. ఈనాడు క్రైస్తవత్వంలో జరుగుతున్న ప్రార్థనలాగా మనం ఆ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థన చేసింది నువ్వు పొందుతావని నమ్ముతున్నావా అంటే నా తెలియదు అని చెప్తారు వాళ్ళు. Maybe he will. బహుశా ఆయన ఇస్తే ఇవ్వచ్చు. It's like people who go and pray to an idol. ఒక విగ్రహానికి వెళ్ళి ప్రార్థన చేసిన వారిలాగా ఉంటారు. You ask that person after he's gone and stood before that idol, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి నిలబడి ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని అడిగినట్లయితే, you think that idol heard your prayer? I don't know. ఆ విగ్రహం నీ ప్రార్థన ఆలకించిందని నువ్వు నమ్ముతున్నావా అంటే నాకు తెలియదు అంటాడు. But that's exactly how it is with a lot of Christians too. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా అలానే చేస్తుంటారు. They say, I don't know whether God's heard my prayer or not. నాకు తెలియదు దేవుడు నా ప్రార్థన ఆలకించాడో లేదో కూడా నాకు తెలియదు. And so we shouldn't be like that. మనం అలా ఉండకూడదు. We are not to pray like the heathen who think that we have to inform God about our needs. No, your heavenly Father knows what you need before you even ask him. అన్యజనుల వలె మన అవసరాలన్నీ దేవునికి తెలియజేయాలి అన్నట్లుగా మనం ఉండకూడదు. మీరు చెప్పకముందే మీ అవసరాలన్నీ పరలోకమందున్న తండ్రికి తెలియను. Then why does he ask us to pray? మరి ప్రార్థన చేయమని మనల్ని ఎందుకు అడిగాడు దేవుడు? So that we can have a sense of cooperating with God. When the answer comes, we say, yes, I prayed and God answered me. ఆ విధంగా దేవునితో మనం సహకరించాలని, ఆ ప్రార్థనకి జవాబు పొందినప్పుడు నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు అనుగ్రహించాడని మనం చెప్పాలని. That brings a closer fellowship between us and our heavenly Father. కాబట్టి మనకు మన పరలోకపు తండ్రికి అన్యోన్యమైన సహవాసాన్ని ఇది కలుగజేస్తుంది. So let's remember these principles in giving and praying that Jesus laid down so clearly. కాబట్టి ఈ నియమాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇచ్చే విషయంలోను ప్రార్థించే విషయంలోను యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టమైన నియమాలను ఇచ్చారు. In the coming days, and eliminate from our lives all the wrong ways of giving and the wrong ways of praying. కాబట్టి రానున్న రోజుల్లో ఇచ్చే విషయంలోను ప్రార్థించే విషయంలోను ఈ తప్పుడు విధానాలను మనం విడిచిపెట్టాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for your word that guides us. మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. We know nothing about God, but Christ has come and revealed what the Father is like. ప్రభువా మాకు దేవుడు అంటే కూడా తెలియదు, అయితే క్రీస్తు ప్రభు వచ్చి తండ్రిని మాకు చూపించారు. And we want to pray and give in the right way. మేము సరి అయిన విధానంలో ఇవ్వాలని ప్రార్థన చేయాలని మాకు నేర్పించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.